హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి చాలా చక్కని మంచి మంచి కొత్త కలెక్షన్స్గా వచ్చినటువంటి శారీస్ని అయితే ఈ వీడియో కోసం తీసుకొచ్చాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ మల్ కాటన్ బ్యూటిఫుల్ కలర్ అండి. అసలు వర్క్ కానీ మల్ కాటన్ బేస్డ్లో ఇది మన తేజస్వి కలెక్షన్స్లో గౌన్ అనమాట. ఎవరైనా కావాలంటే కనుక మీరు ఒక్కసారి అయితే కనుక మన తేజస్వి కలెక్షన్స్ కాంటాక్ట్ అవ్వచ్చు అండి. కొత్తగా వచ్చింది, చాలా బాగుంది. సింగిల్ కలర్ మీద అయితే కనుక మొత్తం ఇదంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ లైట్ వెయిట్ మన మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ మిర్రర్స్ పైన అయితే కనుక బార్డర్ కూడా వర్క్ వచ్చింది. గేరా బాగుంది, మస్త్ కంఫర్ట్గా ఉంది. ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ అండ్ కలర్ కూడా చాలా ఇట్లా కూల్ కలర్ అనమాట. ఈ రైనీ సీజన్కి యాక్చువల్గా ఇంకా పర్ఫెక్ట్. అలా మబ్బు పట్టినప్పుడు మీరు ఏ ఆఫీస్ నుంచో ఆ చినుకుల్లో వస్తున్నప్పుడు ఇలాంటి కలర్స్ ఆ గొడుగు కింద సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా కావాలనుకుంటే కనుక. ఐ థింక్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయింది. నాకు తెలిసి ఈ బాడికి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మా వాళ్ళు లేపేసి ఉంటారు కస్టమర్సే. ఎల్ఎంగా అయితే ట్రై చేయొచ్చు అనుకుంటున్నాను నేను. సో ఇది నా డ్రెస్ రివ్యూ. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక వాళ్ళ కలెక్షన్స్ అన్నింటినీ కూడా చూపించేసి ఈరోజు అయితే కనుక ఈ 5 డిఫరెంట్ శారీస్లో ఇది మన ఫస్ట్ శారీ అండి. సో చాలా ఫాస్ట్గా స్టాక్ అవుట్ అయిపోతుంది, మీ అందరికీ కూడా తెలుసు. అండ్ సండేకి మీషోలో అయితే కనుక మెగా సేల్ కూడా ఉంది కాబట్టి ఇంకా కూడా ఫాస్ట్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం అయితే కనుక ఫాస్ట్గానే తీసుకోవాలండి. మనకైతే ఆ రోజుకి ఎంతో కొంత డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. 100% అప్ టు 70% డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ క్యాటలాగ్స్ పైన దొరుకుతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే కనుక మనం శారీస్ చూసేసుకుందాము. మీరు కనుక నచ్చింది అనుకుంటే తీసేసుకోండి హ్యాపీగా. బ్లౌజ్ 1 మీటర్ అయితే కనుక దీనికి బ్లౌజ్ చక్కగా వచ్చింది. కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ మంచి క్వాలిటీ, మంచిగా అయితే కనుక జరీ బూటీతోనైతే కనుక ఓవరాల్ శారీ లుక్. ఇదైతే కనుక మనకు వచ్చేసి పళ్ళు ఒక 1/4 మీటర్ వచ్చిందనమాట. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీ కంటిన్యూషన్ అయితే ఈ విధంగా ఉందండి. అండ్ శారీ అయితే ఓవరాల్ వీవింగ్ కదా బాగా కనిపిస్తుంది. మీకు వేస్తే కూడా లుక్ వైజ్గా అయితే కనుక చాలా కూల్గా, చాలా చక్కగా లైట్ వెయిట్గా, షైనీగా ఓవరాల్ వీవింగ్ పైన అయితే కనుక చిన్న బోర్డర్స్తో వచ్చేసి మంచి బ్రైట్ రెడ్ కలర్ పైన అయితే వచ్చింది. ఐ థింక్ ఇది స్టాక్అవుట్ అయిందండి. వేరే కలర్ అవైలబుల్గా ఉంది, నేను చూస్తాను. మేబీ ఒక్కొక్కసారి స్టాక్అవుట్ అయిపోయినాయి అనుకున్నవి కూడా నేను లింక్స్ జనరేట్ చేసే టైంలో అయితే కనుక దొరుకుతున్నాయి అనమాట. అందుకోసం కూడా ఇంకా నేను పక్కన పెట్టదలుచుకోలేదు. ఒకవేళ స్టాక్అవుట్ అయిపోయి నా కనుక ఎడిటింగ్ తర్వాత నేను చూసుకుంటాను కదా స్క్రీన్ షాట్స్ కోసము, అయిపోతే కనుక అండి మీకు పక్కన ఫోటో మీద స్క్రీన్ షాట్ దగ్గర స్టాక్అవుట్ అయిపోయినటువంటి ఫోటోని క్లియర్గా పెడతాను. దాన్ని మీకు అర్థమైపోవాలి అక్కడనే ఇది స్టాక్అవుట్ అయిపోయింది ఈ చీర అనేసి. ఒకవేళ స్టాక్ ఉంది అనుకుంటే కనుక స్టాక్ ఉన్న ఫోటో పెడతాను కాబట్టి మీకు విత్ ప్రైస్తో క్లారిటీగా కనబడుతుందండి. నేను ఈ మధ్యన అలా కూడా పెడుతున్నాను, మీరు గమనించాలి. మళ్ళీ పాపం మొన్న బీడ్స్ జ్యువెలరీలో ఒక బీడ్స్ జ్యువెలరీ చాలామంది అడిగారండి. జ్యువెలరీ వీడియో ఇస్తే ఆ బీడ్స్ది కూడా చెప్పాను లేదని, నాకు కూడా దొరకలేదనమాట. నేను అక్కడ కనపడేలాగా కూడా పెట్టాను స్టాక్ అవుట్ అయిపోయినట్టుగా కూడా. బట్ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ హింట్ కూడా మీకు నేను ఇచ్చి పెట్టుకుంటున్నా. ఇదైతే కనుక ఓవరాల్గా కంటిన్యూషన్ సారీ వీవింగ్ పైన అయితే కనుక ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్తోని మొత్తం ఓవరాల్ వర్క్తో అయితే కనుక వచ్చింది. ఇదంతా కూడా శారీ డీటెయిలింగ్ కట్టు చెంగు పాయింట్తో అయితే కనుక మనకి చాలా చక్కగా ఉందనే చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తా క్లారిటీ కోసం. సో సమ్ టైమ్స్ స్టాక్ వస్తే కనుక నేను ఒక్కొక్కసారి వెళ్ళిపోయి మళ్ళీ డిస్క్రిప్షన్ అంతా కూడా ఇది కూడా కాపీ చేసేసి ఎడిటింగ్ చేసేస్తున్నానండి. సో నాకు అనిపిస్తుంది అనమాట వస్తుంది అని ఒక నమ్మకము. అట్లే ఒక చీరను దాచిపెట్టానండి. ఈ మధ్యనే దాన్ని అయితే కనుక ఇన్స్టాగ్రామ్లో రీల్ ఇచ్చాను. దాసి పట్టుకునేదాన్ని. ఎంత హ్యాపీ అనిపించిందో. బాగుంది ఆ చీర, వర్క్ చీర ఆరెంజ్ కలర్లో కంప్లీట్ స్టోన్ వర్క్ అండి. చూస్తే వెళ్ళి గుర్తుపడతారు మీరు. 2 days బ్యాకే అప్లోడ్ అయింది. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ కలర్లో కూడా చాలా మంచి కలర్స్ వచ్చేసాయి. ఈ సారీలో కూడా బార్డర్ కాంబినేషన్స్ అన్నీ కూడా. దీనిలో నేను 2 కలర్స్ ఆర్డర్ పెట్టానండి. ఫస్ట్ వచ్చింది, ఇంకా సెకండ్ అయితే రాలేదు. అంటే 2 డిఫరెంట్గా పెట్టాను అనమాట. ఒకటే సెలర్ అయితే మళ్ళీ నాకు భయం, 2 ఆ ప్యాకెట్లో ఉంటాయో లేదోనని విడిగా విడదీసి పెట్టాను. ఇదైతే కనుక సారీ పళ్ళు. ఇక్కడ నుంచి అయితే కనుక మనం చూడవచ్చు బార్డర్ని బట్టే మనకైతే కనుక కాంబినేషన్ పళ్ళు, దాని ప్రకారంగానే బ్లౌజ్ ఇవన్నీ వచ్చాయండి. బార్డర్ ఫుల్ హైలైట్ ఉంది. ఇది కూడా సాఫ్ట్ ఉంది, సిల్కీ మెటీరియల్ పైన అయితే కనుక లైక్ డోలాస్ లాగా. అండ్ బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ వల్ల చాలా లుక్ అనేది మంచి కనిపిస్తుంది. సో శారీ వేసుకుంటే అయితే కనుక లుక్ వైజ్గా మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోండి. ఇది బార్డర్ డీటెయిలింగ్, బూటీ కాంబినేషన్, మిడిల్ పార్ట్లో అంతా కూడా బూటీ అనేది చాలా చాలా బాగుంది. సో కంటిన్యూషన్ అయితే కనుక ఒకసారి నేను మీకు చూపిస్తాను. నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. బార్డర్ అండ్ మీకు బ్యాక్ సైడ్ కూడా బూటీ, జరీ బూటీ యొక్క డీటెయిలింగ్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే సూపర్ అండి. సూపర్.
అయితే కంటిన్యూషన్ అయితే కనుక మనకి మొత్తం అంతా కూడా సారీ. సో నేను కట్టుకుని చూపిస్తాను. నా దగ్గర బ్లూ కలర్ బ్లౌజ్ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి సో ఎగ్జాక్ట్గా నాకు సూట్ కూడా అయిపోతుంది. అండ్ ఇదైతే కనుక బ్లౌజ్ అండి, చక్కగా ఉంది. మంచి బ్రింజాల్ బ్లూ కాంబినేషన్ పైన అయితే కనుక మనకి వచ్చేసి సారీ విత్ కంటిన్యూషన్ బార్డర్తో చాలా అట్రాక్టివ్గా ఉంది. దీని అందం మాత్రం ఖచ్చితంగా దీని బ్లౌజ్తోనే వస్తుందండి. ఖచ్చితంగా కుట్టించి పెట్టుకోండి. సాఫ్ట్నెస్ ఉంది, పర్ఫెక్ట్ లెంత్ అండ్ విత్తో అయితే కనుక చాలా చాలా అట్రాక్టివ్గా అయితే కనుక ఉంది. హైలీ రికమెండ్ చేస్తాను నేను దీన్ని కూడా. నెక్స్ట్ అయితే కనుక ఇదండి. సో లెనిన్ కాటన్ టైప్లో అయితే కనుక మనకి డిఫరెంట్ సారీ కలెక్షన్స్ని రీసెంట్గా నేను మీకు చాలా చాలా షేర్ చేశాను కదా, అందులో ఇదొక సారీ అనమాట. ఇది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా. సో సారీ పళ్ళు నుంచి అయితే కనుక ఇప్పుడు మనం చూడబోతున్నాము. పళ్ళు అయితే కనుక సేమ్ బార్డర్ కాంబినేషన్ బట్టే వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుందండి చీర కట్టుకుంటే కనుక. మంచి రెడ్ కలర్ పైన వైట్ కలర్ కాంట్రాస్ట్లో ఇలా ఫ్లోరల్ డిజైన్ పైన అయితే కనుక ఈక్వల్ బార్డర్స్తో వచ్చేసినటువంటి సారీ ఇది. సో ఇలా వస్తుంది. ఇదైతే కనుక మనకి శారీ కాంబినేషన్ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట. కట్టుకుంటే బాగుంటుందండి. రెగ్యులర్ ఆఫీస్ యూజ్, సింపుల్ వాటికి, టెంపుల్స్కి, చిన్న చిన్న వాటి అన్నిటికీ కూడా మనం శారీతో అయితే కనుక కట్టుకుని చక్కగా లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఓవరాల్గా అయితే కనుక శారీ ఇలా ఉంటుంది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఒకవేళ దీని లింక్ కూడా నేను మీకు పెట్టేస్తాను. ఇప్పటికైతే అన్నీ కూడా ఆల్మోస్ట్ స్టాక్ ఉన్నాయి. సో ఇది బ్లౌజ్తో శారీ అయితే కనుక ఎండ్ అవుతుంది. శారీ ప్లెయిన్ వచ్చింది, 80 సెంటీమీటర్తో అయితే కనుక వచ్చిందండి. ఇదొక శారీ తీసుకున్నాను. మీకు లెనిన్ కాటన్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. మీకు వాష్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, హ్యాపీగా కట్టేసుకోవచ్చు మీరు. ఇదొక చీర. అండ్ ఈ శారీ కూడా చాలా కొత్తగా వస్తుందండి. బోల్డ్ అని కలర్స్ అయితే దీనిలో లాంచ్ అయిపోయాయి. చాలా లైక్ స్మూత్నెస్ కానీ, ఫినిషింగ్ క్వాలిటీ, సాఫ్ట్నెస్, ముగ్గు డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, కొల్లం ప్యాటర్న్స్ పైన బ్లౌజ్లు అవన్నీ కూడా దానికి రిలేటెడ్గా తీసుకొచ్చాను. దీనిలో కూడా బ్లూ, లైక్ బ్రౌన్ కలర్, ఈ ప్రజెంట్ ఇప్పుడు నేను చూపించే కలర్, ఇవన్నీ కూడా అయితే కనుక వచ్చాయన్నమాట. సో నేను ఇంకా రెగ్యులర్గా ఆ కలర్స్ కాకుండా కొత్త కలర్ మీద తీసుకుందామని చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నాను. ఇది కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. బ్లౌజ్ పీస్ కంటిన్యూషన్ అయితే కనుక కాస్త కట్టుచంగా అయితే ప్లెయిన్గా వచ్చేసి అక్కడ నుంచి మనకి ఈ ముగ్గు డిజైన్ అయితే కనుక స్టార్ట్ అయిందండి. మంచి ప్రాపర్ లెంత్ అండ్ విత్తో అయితే కనుక వచ్చింది. హ్యాపీగా తీసి పెట్టుకోండి, నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. ఇలాంటివన్నీ కూడా క్లాసీ లుక్ ఇవ్వడానికి చాలా బాగుంటాయండి. బార్డర్ అయితే కనుక ఇట్లా మనకి ఇట్లా గ్యాప్, మన కడీ బార్డర్స్, గ్యాప్ బార్డర్స్ ఉంటాయి కదా, ఆ ప్యాటర్న్ అయితే కనుక వచ్చింది. సో మొత్తం అంతా కూడా ఇలా ముగ్గు ప్యాటర్న్లో, పెద్ద ముగ్గు ప్యాటర్న్లో అయితే కనుక ముగ్గులన్నీ కలుపుతూ మెలికలివి. సో మనకైతే కనుక పళ్ళు డిజైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు. సో షైన్, క్వాలిటీ, డిజైన్ బాగుంది కాబట్టి తెప్పించానండి. దీనిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఒక 2-3 కలర్స్ నేనే మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేసేస్తాను, మీరు చూడొచ్చు. అందులోంచి ఏమైనా నచ్చింది అనుకుంటే కూడా మీరు హ్యాపీగా పిక్ చేసుకోండి. ఈ కలర్ కూడా చాలా బాగుంది. రెగ్యులర్గా ఉండే కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అంటే దీన్ని ట్రై చేయండి మీరు. ఇది ఒక శారీ తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొక శారీ చూపిస్తాను, అది కూడా చాలా బాగా వచ్చింది. కాంబినేషన్ మంచిగా ఉందండి. ఇది కూడా డిజైన్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నెస్, మంచి కలర్, చాక్లెట్ బ్రౌన్ పైన అయితే కనుక వచ్చి మనకి బార్డర్ అయితే కనుక లైట్ రెడ్డిష్ కాంబినేషన్ పైన వచ్చింది. అసలు ముట్టుకుంటే ఇట్లా సాఫ్ట్నెస్తో అయితే కనుక జారిపోయేలాగా అంత అందంగా అయితే కనుక ఉందండి. క్వాలిటీ అయితే దీనిలో కూడా కలర్స్ ఉన్నట్టున్నాయి, చూస్తాను నేను ఒకసారి. ఇదైతే కనుక మనకి శారీ కంటిన్యూషన్ చూడబోతున్నాము. ఇది పళ్ళు. సో ఇదైతే కనుక పైన వచ్చేసి స్మాల్ బార్డర్, ఇదైతే కనుక జరీ వీవింగ్తోని బార్డర్, కింద డౌన్ సైడ్ వీవింగ్ బార్డర్. కంటిన్యూషన్ అయితే కనుక మనకి శారీ అంతా కూడా ఇలాగే వచ్చిందండి. సాఫ్ట్నెస్ బాగుంది. అండ్ కట్టుకుంటే కూడా మంచి మైసూర్ క్రేప్ సిల్క్స్ వస్తాయి కదా అండి, ఆ సాఫ్ట్నెస్ వచ్చింది. ప్రాపర్ లెంత్ అండ్ విడ్త్తో అయితే కనుక శారీ చక్కగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. దీని బ్లౌజే దీనికి జీవం అండి, అంత బాగుంటుంది. కాంబినేషన్ కట్టి చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. 1 మీటర్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చింది, చాలా చక్కగా వచ్చింది. మీకు వీవింగ్ ప్యాటర్న్, కలర్ కాంబినేషన్ కూడా ఇంకొంచెం క్లోజప్ లుక్లో చూపిస్తాను మీరు చూసుకున్నట్లయితే కనుక. సో కట్టుకుంటే కూడా మంచిగా ఉంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. సో ఇదైతే కనుక కంప్లీట్ శారీ డిజైన్ అండి. ఇది చాలా ఓవరాల్గా చెక్స్ వచ్చింది. శారీ కూడా సాఫ్ట్గా, లైట్ వెయిట్గా, కంఫర్ట్గా అట్లా ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇది శారీ. బ్లౌజ్ వేస్తేనే దీనికి లుక్ అండి. ఇదే బ్లౌజ్ వేయాలి మనం, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇంత బాగా చెప్పానండి. స్టాక్ ఉందో లేదో ఇప్పుడు భయం వేస్తుంది, మళ్ళీ ఫాస్ట్గా అయిపోతున్నాయండి అసలు. ఇలా ఉంటుంది అనమాట కాంబినేషన్. ఇది మన లాస్ట్ సారీ. అయితే నేను ఇంకొకటి కూడా తీసుకొచ్చాను ఈ వీడియోలో మీ అందరికీ కూడా షేర్ చేసేదానికి. సో లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం కదా మనము, ఇప్పుడే ఒక షార్ట్ వీడియో చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్ దానికోసం అనేసి. ఇది మీకు నేను సైడ్లో ఒక ఫోటో కూడా పెడతాను. ఇదైతే ఇట్లా లోటస్ ప్యాటర్న్లో అయితే కనుక బ్రాస్ ఐటము, మధ్యలో శ్రీచక్ర ఉంటుంది కదా, అదైతే కనుక వేశారనమాట మిడిల్లో. ఇదైతే కనుక ఇట్లా మనకి డిజైన్ అయితే మొత్తం పద్మం ఉన్నట్టే వచ్చింది. దీంట్లో అయితే కనుక ఒక కాయిన్, ఇదేంటంటే స్వామివారు, అమ్మవారు ఉన్నారు. బ్యాక్ సైడ్ అయితే కనుక ఈ
అంటే బాక్సులాగా వచ్చేసి ఏవో అంకెలు ఉన్నాయండి. నాకు దీని గురించి అంత తెలీదు, అంకెల గురించి నేను చెప్పలేను. సో అంటే నాకు తెలియదు, ఆ సబ్జెక్ట్ తెలీదు. ఇదైతే కనుక లక్ష్మీ అమ్మవారు, మనం పూజ చేసుకుంటాం కాబట్టి శ్రీచక్ర పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి విత్ లక్ష్మీ అమ్మవారితో అయితే కనుక మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అనే దానికి ఇలా తెప్పించాను. సో మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక. క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఇత్తడి దాంట్లోనే వచ్చింది, బడ్జెట్లో ఉంది. సో లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు, మీరు కుంకుమ పూజలు చేసుకునేటప్పుడు అట్లాంటప్పుడు కూడా బాగుంటుంది అని తెప్పించాను. తమలపాకు పెట్టేసుకుని తమలపాకు మీద కూడా అమ్మవారిని పెట్టుకుని కాయిన్ పెట్టుకుని కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఏ రూపంలో ఉన్న అమ్మవారే కాబట్టి సో డైరెక్ట్గా ఇట్లా పూజ చేసుకున్నామంటే కనుక ఎంత పెద్ద మనం అమ్మవారు కలశం ఎంత పెట్టినా కానీ మిడిల్లో దీన్ని కూడా హైలైట్ చేసుకోవచ్చు అనే దానికి చెప్తున్నాను. కూర్చుని కూడా పూజ చేసుకోవచ్చు ఆ రోజు. బాగుంటుంది, ఒక ఐడియా కోసం తెప్పించాను కాబట్టి షేర్ చేశాను. నాకు నచ్చింది, బాగానే ఉంది. శ్రీచక్ర కూడా మంచిదే కదా అండి పూజించుకోవడం మనం. ఇదనమాట. అన్ని లింక్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ ఏదైనా మిస్ అయిందంటే కనుక ఆ కలర్కి నేను వేరేది అదర్ కలర్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను. 100% ఇవ్వలేకపోయాను అంటే కొంచెం అర్థం చేసుకోండి, అది లేనట్టే, స్టాక్ అవుట్ అయిపోయినట్టే. ఓకేనా? ఇలాంటి కలెక్షన్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన పేజ్ని ఫాలో అయిపోవాలి. ఇంకా కూడా ముందు ముందు మంచి కలెక్షన్స్తో మన వీడియోస్ రాబోతున్నాయి. అండ్ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బాయ్.